వాళ్ళలో కాలేబు, యెహోషువ గారు తప్ప మిగిలిన 10 మంది కూడా ఇశ్రాయేలీయులందరిలో గలిబిలికి కారణమవుతారు. వీరి వలన ఒక జనరేషన్ మొత్తం కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం కావాల్సిన పరిస్థితి ఎదుర్కొంటారు. వాళ్ళు చెప్తారు, అయ్యో ఆ దేశము తన యొక్క నివాసుల్ని భక్షించు దేశము, ఆ దేశంలో చాలా బలవంతులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము, ఆ దేశానికి వెళ్తే మనము చనిపోతాం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో ఏదైతే ఉందో ఆ చిత్తమును నువ్వు చెయ్యనివ్వకుండా ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆటంకాల మీదే నిన్ను ఫోకస్ చేయమని చెప్పే వ్యక్తులు, సందేహం రేపెత్తించే వ్యక్తులు నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవా? అయితే ఇటువంటి వ్యక్తులు నీ జీవితంలో ఉండడం వల్ల నీ ప్రాణాలకే నష్టం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేకపోతావు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు నీ జీవితంలో